హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఈరోజు వ్లాగ్ అంటే ఫ్రైడే వ్లాగ్ అనమాట. నేను వాయిస్ ఓవర్ ఫ్రైడేనే ఇస్తున్నాను, అందుకని చెప్పి ఈరోజు వ్లాగ్ అని అన్నాను అనమాట. ఫ్రైడే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూసి నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే మార్నింగ్ 9 అయితే స్కూల్కి పంపించేశానండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ క్యారెట్స్ బాయిల్ చేసి వాటర్ ఏమొచ్చి మేము తాగిస్తాము. బాగుంటాయండి, మంచి టేస్టీగా ఉంటాయి వాటర్ కూడా. మళ్ళీ వాటర్ పడేసామనుకోండి ఆ న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కదా, సో అందుకని చెప్పేసి వాటర్ అయితే పడేయము. క్యారెట్స్ అన్నీ కట్ చేసుకున్నాను కదా, కట్ చేసుకున్నవి బౌల్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని నేనైతే ఒక 2 విజిల్స్కి అయితే కుక్కర్లో పెట్టేసుకుంటాను. మన దగ్గర స్టీమర్ ఉంటే కనుక, అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా స్టీమ్ చేసుకునేవి స్టీమర్ ఉంటే కనుక తప్పకుండా స్టీమర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. నేను కానీ విజిలే పెట్టేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసరికి వాటర్ వేసేసానా, ఇప్పుడు ఇంకా కుక్కర్లో అయితే పెట్టేస్తాను. క్యారెట్ ఫ్రై అలాగే బీరకాయ తొక్కుతోనే, అంటే బీరకాయ నార మాత్రమే తీసేసి పొట్టు ఉండగానే మనం పచ్చడి అయితే చేసుకుంటామన్నమాట. ఆ పచ్చడిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తానండి. వీడియోని అయితే చివరి వరకు చూసేసేయండి. ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను. పక్కన వచ్చేసరికి నేను జావ అయితే పెట్టానండి. ఈరోజు ఈ జావ అయితే తాగుతున్నాము. క్యారెట్ జ్యూస్ అయితే చేయట్లేదు. లాస్ట్ వీడియోలో చూసినట్టయితే కనుక మీకు క్యారెట్ జ్యూస్ అయితే చూపించాను. రోజుకు ఒక డ్రింక్, అంటే ఇలా మార్నింగ్ డ్రింక్స్ ఏవో ఒకటి తాగితే హెల్దీగా మనకి బాడీకి మంచిది కదా. సో అందుకని చెప్పేసి హెల్దీ డ్రింక్స్ మేము ఎప్పుడూ అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాము. చూసారు కదా, ఇవి కొర్రలండి, కొర్రలు అని చెప్పారు మా అత్తమ్మ గారు అయితే. సో కొర్రలతో జావ అయితే పెట్టుకున్నామన్నమాట. అది చల్లగా అవ్వాలి కాబట్టి పక్కన పెట్టాను. మూత పెట్టలేదు, పైన లిడ్ అయితే ఏమీ పెట్టలేదు, ఎందుకంటే చల్లగా అవ్వాలి కదా. చల్లగా అయిన తర్వాత పెరుగు కలుపుకొని జావ అయితే తాగుతామన్నమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి బీరకాయలన్నీ పీల్ చేసేసి, అంటే పైన నార మాత్రమే తీసాను, పొట్టు అయితే అలాగే ఉంది, వాష్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా కట్ చేసేసుకుంటున్నాను. టైం వచ్చేసరికి ఇప్పుడైతే 8:40 అయింది. జస్ట్ టైం 8:40 అయితే అయింది. కుకింగ్ చేస్తున్నాను ఫస్ట్, తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తాను. బాదాం కూడా సోక్ చేసి పెట్టానండి, అవి కూడా వాష్ చేసేసి పీల్ చేసేస్తాము. ఇందులో ఒక్క టమాటా వేసుకున్నాను. ఒక్క టమాటా వేసుకొని బీరకాయ పచ్చడి అయితే చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఇవన్నీ చక్కగా తొడుములు తీసేసుకొని డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి యూజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మనం రోజువారీ ప్రతి కూరలో కానీ లేదంటే ఏదో ఒక విధంగా వాడుతూ ఉంటాం కదా, మనం యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని నేనైతే ఇలా తొడుములు తీసేసి పెట్టేసుకుంటాను. మీలో ఎంతమందికి నాలాగా అంటే ఈ అలవాటు ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పచ్చడి కోసం ఏమేమి వేసుకున్నానో ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, అవి వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం అంటే కొంచెం ధనియాలు వేసుకున్నాను. తర్వాత చిన్న సైజు టమాటాలు ఒక 2 వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను, చిన్న చింతపండు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాను అనమాట.
ఎండుమిర్చి, ఒక్క పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక్క పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని మనం చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవడమే. చేసేసుకున్న తర్వాత మనం కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర మాత్రం ఉంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది పచ్చడికి. ఇప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు కూడా కొంచెం కొత్తిమీర ఇప్పుడు దించే ముందు నేనైతే వేస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను చాలా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. దగ్గరకైతే వచ్చేసింది, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. నేను ఈరోజు కాకరకాయ కారం కూడా చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసరికి కాకరకాయ కారం చేస్తున్నాను. కాకరకాయలు రౌండ్గా కట్ చేసుకున్నాను, వాష్ చేసుకుని పీల్ చేసుకున్నాను. ఈ ప్లేస్ ఉంది కదా, ఇదంతా పీల్ చేసుకున్నాను అనమాట. నేను కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా చాలా కాకరకాయలు ఉన్నాయి కానీ ఈ కొన్ని కాకరకాయలు అయితే చేస్తున్నాను. ఎండు కొబ్బరి అవసరం అనమాట. సో ఎండు కొబ్బరి, పుట్నాలు, వెల్లుల్లి, జీలకర్ర, కారం అవన్నీ వేసి మిక్సీ చేసుకుంటాం అనమాట. అన్నీ పచ్చివే. ఇట్లా చిన్న చిన్నగా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే సేమియా ఉప్మా ప్రిపేర్ చేశానండి. సేమియా ఉప్మా ప్రిపేర్ చేశాను. ఇంకా ఈలోపు ఈ పని కూడా అవుతుంది కదా, అది కొంచెం చల్లగా మా బాబు తిన్నాడు, తినలేదు. 9 ఒక్కడే తిన్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదండి. 10 అయింది టైం అయితే. గ్లాస్ అడ్డం 10 అయింది టైం అయితే. ఎండు కొబ్బరి అయితే వలుస్తున్నాను. జావ తాగాము మేము మార్నింగ్, చూపించాను కదా మీ అందరికీ. జావ తాగాము. ఇలా పొడి పొడిగా అయితే సేమియా ఉప్మా ఇలా పొడి పొడిగా అయితే ప్రిపేర్ చేశాను అనమాట. 1:2 రేషియోలో వేసుకోవాలి. 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది. ఇలాగే మా హస్బెండ్ ఏదో పనిలో ఉన్నారండి, ఏదో వర్క్ చూసుకుంటున్నారు. సో అందుకనే కొంచెం టైం పడుతుంది. మా హస్బెండ్ వస్తే కనుక మేమందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము. మాకు అందరం కూర్చొని ఒకేసారి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ కానీ అలా చేయడం ఇష్టం అనమాట. ఇంకా ఆఫీస్కి, స్కూల్స్కి వెళ్తే ఆబ్వియస్లీ కుదరదు అనుకోండి. ఇంట్లో ఉంటే మాత్రం అందరం ఒకేసారి తింటామన్నమాట. ఇలా షాలో ఫ్రై చేయాలన్నమాట. బాగా ఎర్రగా వేగిపోవాలండి, చాలా టైం పడతాయి. సిమ్లో పెట్టేసుకొని వేరే పనులు తీసుకుంటూ ఉండాలి మనం, అవి వేగుతూ ఉంటాయి. టైం వచ్చేసరికి 12 అవుతుందండి. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తారు. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్ 5 o'clock అలా తింటారని చెప్పేసి ఆరెంజెస్ అలాగే పల్లి ఉండలు ఉంటాయి కదా, పల్లి బాల్స్, అవి కూడా పెట్టాను అనమాట. ఈ వీడియో చాలా చిన్న వీడియో. అలాగే ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు నా రొటీన్ అయితే ఇలా గడిచింది ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా నా డే ఇలా గడిచింది, మీ డే ఎలా గడిచిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఫ్రైడే మార్నింగ్ అయితే ఇలా గడిచింది. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను మరి. బాయ్ బాయ్.